అందరికీ నమస్కారం. 2019 నుంచి అమలవుతున్నటువంటి నవరత్నాల్లో అభివృద్ధి లేదు, సంక్షేమం మాత్రమే అందిస్తున్నారంటూ ఒక అపవాదం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. అసలేంటి మరి 2024 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు నిజంగా అభివృద్ధి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మారింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉమామహేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం ఉమామహేశ్వర రెడ్డి గారు. సార్, చూసాం మనం 2019 మేనిఫెస్టో చూసాము, నవరత్నాలు అంటూ అమలు చేసామని చెప్తున్నారు మీరు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని మర్చిపోయారంటున్నారు. ప్రతిపక్షాలు కూడా పదే పదే చెప్తూ ఉన్నాయి అభివృద్ధి లేదు అని. ఏంటి అసలు మీరు నెక్స్ట్ అభివృద్ధికి ఎటువంటి బాటలు వేస్తున్నారు, ఎటువంటి మార్గాలు వేస్తున్నారు? అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి. అభివృద్ధి అంటే రాష్ట్రంలో మౌలిక వసతులు కానీ, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం కానీ, ఇవన్నీ అభివృద్ధి అనుకోవచ్చు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. నేను మార్కెట్కి వెళ్ళి కొనాలి అంటే, సరుకులు తీసుకోవాలంటే ముసలం ఉంది, ఆమె సంతకో ఏడుకో పెట్టి డబ్బులు కొనాలంటే ఆమె దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి. ఎవరైనా ఇప్పుడు 3,000 రూపాయలు మీరైతే సంక్షేమం పనికిరాదు అన్నారు, మేము సంక్షేమం తరపున ఒక 3,000 రూపాయలు ఇస్తే ఆమె ప్రతి శనివారమో ఆదివారమో సంతకి వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? రొటేషన్ మార్కెట్లోకి వెళ్తుంది కదా. ఇది కాదు రొటేషన్ చేయడం అంటే. ఒకటి. రెండోది ఏంటి వీళ్ళు చెప్పేది? అభివృద్ధి అంటే రోడ్లు బాగాలేవు, అభివృద్ధి అంటే రోడ్లు వేయలేదు, ఏమే ఉద్యోగాలు లేవు, 2,57,000 ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు కనపడవు, ఏమే ఆయన 30,000 ఉద్యోగాలు వస్తే ఆయన 30 లక్షలు అయిపోతాయి వాళ్ళకి, ఏమే ఉద్యోగాలు కనపడవు. ఒక రియల్ ఎస్టేట్ భూమి చూపించేసి, ఒక రాజమౌళి చిత్రం చూపించేసి ఇదే రాజధాని ఆడ గుడ్డోడికి ఆడ చూపించి ఏముందంటే ఏం లేదంటే ఉంది అదే అట్లా చూపించారు. ఏమే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు రాజధాని గురించి. చెప్పండి. 10 రూపాయలు 12,000 రూపాయలు అక్కడ గజం ఉండేది. 12,000 రూపాయల గజాన్ని 60,000 70,000 చేసి కొనమంటే ఎలా కొంటారు? ఏమి ఉంది వాళ్ళ దగ్గర కొనడానికి? ఏదో నాలుగు ఫ్యాక్టరీలో లేకపోతే ఇంకోటి జరిగితే ఒక ఫ్యాక్టరీ పెట్టి అక్కడ 10 మంది ప్రజలు అక్కడికి వస్తే వాళ్ళు నెలకు 20,000 30,000 సంపాదించుకుంటే వచ్చిన డబ్బుల్లో వాళ్ళు ఏదైనా పెట్టి కొనుక్కోగలుగుతారు. ఏం ఒక బిల్డింగ్ లేదు, ఒక ఇది లేదు, ఖాళీ ప్లేస్ చూపించేసి 12,000 10,000 ఉన్న గజాన్ని తీసుకుపోయి నువ్వు 60,000 గజం చేసి కొనమంటే ఎట్లా కొంటారు? అది రియల్ ఎస్టేటా? అది రాజధానా? బాగా థింక్ చేయండి. ఏమి అదే నువ్వు ఏదన్నా ఒక 4 ఏదైనా కంపెనీలు వచ్చి ఒక 400 మంది 500 మంది అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటే వాళ్ళకి అవసరం ఏర్పడుతుంది అక్కడ. అరే నా కంపెనీ పక్కన ఉంది, నేను ఇక్కడ ఇల్లు తీసుకుంటే నాకు దగ్గరగా ఉంటుందని అతను కష్టపడి తీసుకుంటాడు. ఏం లేకుండా నువ్వు అడవిలోకి రియల్ ఎస్టేట్ పెట్టేసేసి అది ఏంది? అవి వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు. నీకు విజయవాడ నుంచి హైవేకి అటు ఇటు నువ్వు గుంటూరు వరకు నువ్వు హైవేకి ఇటు అటు పెట్టుకుంటే ఎంత బ్రహ్మాండంగా జరిగేది. అసలు విషయం అది కాదు అంటున్నారు. కాదు, నేను చెప్పినట్టు విజయవాడ నుంచి గుంటూరు వరకు హైవేకి ఇటు అటు నువ్వు స్టార్ట్ చేయి. మళ్ళీ ఇటు ఎంత ఎక్స్పాండ్ కానీ ఇటు ఎంత ఎక్స్పాండ్ కానీ తర్వాత విషయం అదే జరుగుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానులు ప్రకటించేది కాదు. అసలు విషయం అది కాదు అంటున్నారు. ఏదైతే అమరావతి ఒకసారి కట్టితే లేదా దాన్ని కొనసాగిస్తే ఎక్కడ చంద్రబాబు పేరు వస్తుందో లేదా తెలుగుదేశం పేరు వస్తుందో అనేది ఒక ఉద్దేశం చెప్తున్నారు. 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఒక్కటి ఏదన్నా ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ ఒక్కటి చూపించండి. మీకు విజయవాడ గుంటూరు పని మీరు కూర్చుని అసెంబ్లీ ఇది కాదా, హైకోర్టు ఇది కాదా? అన్ని తాత్కాలిక హైకోర్టు తాత్కాలిక అసెంబ్లీ దాంట్లో కూర్చుంటున్నారు, మీకు సభలు నిర్వహించుకుంటున్నారు. మీరు కాదు తాత్కాలిక భవనం అది ఇప్పుడు పీకేసి మొత్తం వచ్చేస్తుంది. పర్మనెంట్ బిల్డింగ్ కాదు, పర్మనెంట్ బిల్డింగ్ ఒక్కటి కూడా లేదు. రెండోది చెప్తున్నా, హైదరాబాద్ విజయవాడ గుంటూరు కనపడలేదా? వినండి, చాలా మంది తెలియదు. ఏదో రాజధాని గ్రామాల ప్రజలకు ఏం మోసం జరగలా. ఇప్పుడు నువ్వు విజయవాడ టౌన్ ఉంది, ఆల్రెడీ ఒక 12 లక్షల జనాభా ఉంది, గుంటూరు ఉన్నారు 6-7 లక్షలు ఉన్నారు. ఈ రెండింటి కనెక్టివిటీ చేస్తుంటే ఖచ్చితంగా 10 ఏళ్లకు ఇంప్రూవ్ అయ్యేది. ఖచ్చితంగా అమరావతి అయితే అదే జరిగేదని కూడా చెప్తున్నాడు చంద్రబాబు. ఏందండి 40 కిలోమీటర్లు అడవిలోకి తీసుకుపోయి రమ్మంటే ఎవడొస్తాడు?
ఎందుకు వస్తారు చెప్పు, ఏముంది రావడానికి ఏముంది చెప్పు సోర్స్. అసలు ప్రపంచంలో ఒక గ్రీన్ సిటీ తయారు చేస్తుంటే వాడలేక ఓర్చుకోలేక చేసినట్టుగా అంటున్నారు. అది ఏం చేశాడు 5 సంవత్సరాలకి? ఏం చేయాల. రెండోది ఏంటంటే ఇప్పుడు విజయవాడ సిటీనే కదా, గుంటూరు టౌనే కదా, ఈ రెండింటిని కలుపుతూ చేస్తుంటే డెవలప్ అయిందా ఈ వేళకు? ఆ 5 సంవత్సరాలనే అయిండు. కరెక్టేనండి ఉమామహేశ్వర రెడ్డి గారు. ఒక విషయం చెప్తున్నాను. ఏదైతే అమరావతి 5 సంవత్సరాల్లో మేము స్టార్ట్ చేశాము, కొంత స్టార్ట్ అయింది, మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని చెప్పారు తెలుగుదేశం వాళ్ళు. కానీ అవకాశం ఇవ్వకపోవడంతో అమరావతి నిలిచిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఒక మాట అన్నాడు, మనం ఏదైతే నవరత్నాలు కొనసాగిస్తున్నామో మరో 15 సంవత్సరాల వరకు మనం కానీ లేకపోతే ఈ నవరత్నాలు కానీ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది వస్తుంది, చాలా సాధ్యం అవుతుందని చెప్పారు. ఒక మాట చెప్తా, లాస్ట్ మేయర్ ఎలక్షన్ జరిగినాయా గుంటూరు, ఇవన్నీ మేయర్ ఎలక్షన్స్ ముందే అనౌన్స్ చేశాడు 3 రాజధానులు. మరి గుంటూరు మేయర్ వచ్చింది, విజయవాడ మేయర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటారు? అదే ప్రజలకు ఇష్టం లేదా? అమరావతి ఇష్టం లేదు అనుకుంటున్నాను. నమ్మలేదు మిమ్మల్ని. ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాడంగా? నమ్మలా కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్లు గుంటూరు కానీ విజయవాడ కానీ రావాలి కదా. అవును, ప్రజలు కూడా కొంతమంది ప్రజలు మేమే మరో 5 సంవత్సరాలు వస్తే అమరావతి రోజు పూర్తి చేసేవాళ్ళు అంటున్నారు, పోలవరం పూర్తి చేసేవాళ్ళు అంటున్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ వచ్చి అమరావతిని అట్ట చేసింది, పోలవరం నిలిపేసింది కూడా. 5 సంవత్సరాలు ఫస్ట్ పెట్టి ఒక్కరోజు ఆగింటే 6 సంవత్సరాలు అన్నం పెడతానంటే ఎవరు నమ్ముతాడా? చెప్పండి. మాకు ఇస్తే చేసేవాడు అంటున్నారు. 5 సంవత్సరాలు ఏం చేసినావు అంటున్నా. 5 సంవత్సరాలు అన్నం పెట్టలా. కానీ నవరత్నాలతో మీరు మరోసారి వచ్చే అవకాశం ఉందా? 200%. అదే నేను అంటుంది. మేము మేనిఫెస్టో నమ్ముకోవాలా, చేసిన పనిని ప్రజలకు ఏం చేసినామో దాన్ని నమ్మినాం. అది జరుగుంటేనే ఓటేయమంటున్నాం. బటన్ నొక్కడానికి చంద్రబాబు నాయుడు ఒకటే ఆరోపిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. బటన్ నొక్కడానికి జగన్ కావాలా, ముఖ్యమంత్రి కావాలా, మూలన ముసలమ్మ నొక్కిద్ది అంటున్నాడు. అదే మరి ఆయన ఎందుకు నొక్కలే 5 సంవత్సరాలు? ఆయన 10 రూపాయల పథకం వెళ్ళాలంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి జన్మభూమి కమిటీల నుంచి కార్యకర్తల దగ్గర ఆగిపోయింది, ప్రజలకు చేరల. ఇప్పుడు అదే ఈయన ఈ పథకాలు తీసేస్తాను, బటన్ నొక్కుతాను సింపుల్ చెప్పాడు కదా, అవ్వ నొక్కుతుందని. సరే ఈ పథకాలన్నీ నేను పెట్టానని చెప్పి జనాలకి రమ్మను, దానికన్నా ఎక్కువ ఇస్తాను అన్నాడు. మళ్ళా వాలంటీర్లు దొంగలు అన్నాడు, మళ్ళీ వాలంటీర్లు మేము పెడతామంటున్నారు, అందుకని ఎక్కువ ఇస్తామంటున్నాడు. అది మీ దగ్గరే క్వశ్చన్ ఆన్సర్ ఉంది. సో మాకు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇంకోటి మీరు అభివృద్ధి అంటే మెయిన్ విషయం మర్చిపోయినా, పోర్టులు, హాస్పిటాలిటీ అభివృద్ధి అంటే అది. ఓకే, ఇప్పుడు 3 హాస్పిటల్స్, మొత్తం 17 హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్, దాంట్లో 3 స్టార్ట్ అయినాయి. ఓకే, ఆల్రెడీ ఓపెన్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా మిగతా ఉన్నాయి, అవి కూడా 2-3 years లో అయిపోతుంది. ఒక హాస్పిటల్ ఈ ఊర్లో ఉందంటే వచ్చి చుట్టుపక్కల వచ్చి జనాలు పెరుగుతుంది కదా, ఫ్లోటింగ్. అప్పుడు చుట్టూ అపార్ట్మెంట్లు పెరుగుతాయి. అప్పుడు దానికి ఒక రేటు పెంచిన భూమికి 4 కొంటారు, వాళ్ళకు ఒక ఆధారం దొరుకుతుంది. కాబట్టి అది అభివృద్ధి అంటే. ఉమా గారు ఒకటండి మీ ప్రభుత్వం మీద ఒక అపవాదం అయితే ఉంది. అంటే చేసింది చెప్పుకోలేకపోయారు, ప్రజలకి చెప్పలేకపోయారు అనేది కూడా ఒకటి ఉంది. 17 మెడికల్ కాలేజ్ మీడియాని నమ్ముకోలేదండి. వాళ్ళకు ఎల్లో మీడియాకు చాలా ఛానల్స్ ఉన్నాయి. ఓకే, మేము మీడియాని నమ్ముకోలే. అందుకే మేము చెప్తుంది, డైరెక్ట్ లబ్ధిదారుడికి ప్రజలకే వెళ్ళింది. ఇప్పుడు నేను మాట చెప్తా, మీరు నాకు 10 రూపాయలు ఇచ్చారు, నేను తిన్నా. మీడియా వాళ్ళు వచ్చేసి నా ముందరే వాడు మంచోడు కాదంటే నేను నవ్వుకుంటున్నా. మరి నాకు 10 రూపాయలు ఇస్తున్నాడు మంచోడు కాదంటడం ఏంది? నాకు ఇక్కడ మీడియా అవసరం లేదు. నాకు ఇచ్చింది నేను ప్రచారం కావాలి కదా. మీరు చెప్పుకుంటా, మీరు ఇచ్చారండి దేనికండి? మీరు చేయనప్పుడు మేము చేస్తామని ప్రచారం కావాలా? ఇప్పుడు ఎంతమందికి మీరు 4 హార్బర్లు కడుతున్నారు, లేకపోతే షిప్పింగ్ పోర్ట్లు కడుతున్నారు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు, ఇంకా తీసుకురాబోతున్నారు అని ఎవరికి ఎంతమందికి తెలుసు అంటారు? ఇది ఎవరు? అందరికి తెలుసా? నేను అదే అంటున్నా, వీళ్ళకు సంక్షేమం అంటే అభివృద్ధి లేదంటారు, అభివృద్ధి గురించి మాట్లాడితే మళ్ళీ బటన్ నొక్కినాడు అంటారు, 2 గురించి మాట్లాడితే దమ్ములేదు. ఓకే, పోలవరం గురించి చెప్పండి. పోలవరం కానీ లేకపోతే రైతుల గురించి కానీ వ్యవసాయం గురించి. పోలవరము యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు 2024 కంప్లీట్ చేస్తున్న మాత్రం వాస్తవం. అయితే వీళ్ళు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాదని వీళ్ళు టేక్ ఓవర్ చేసి వీళ్ళు చేసిన నాసిరకం పనుల వల్ల చేసిన పని మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఓకే, దాని మీద అమ్మటి రాంబాబు గారు వీళ్ళు అప్పుడు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ ఇదయింది, ఎందుకు మళ్ళీ అయింది,
అంటే ఆ 2014 నుంచి 19 వరకు వీళ్ళు ఏదైతే చేసినామని చెప్పినారో అది మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే ఆడ జరిగిన ఎన్ని వేల కోట్లు అదే గంగలో వెళ్ళిపోయినాయి. కానీ అవి కనపడవు ఆగండి అక్కడి నుంచి, అవి కనపడవు. మళ్ళీ మొదటి నుంచి చేయాలా, దానివల్ల అది డిలే అయింది తప్ప, లేకపోతే ఈ వేళకి అయిపోయేది. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, రెండో డౌట్ అవసరం లేదు. మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, మళ్ళీ రాష్ట్రం ప్రగతి పదంలో పయనించాలి అంటే చంద్రబాబు రావాలని చెప్తున్నారు. అదేంటున్నా, ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయినారండి. మళ్ళీ మాకు జగన్ కావాలన్నారు. బాగా తెలిసిన వాళ్ళు 115 సీట్లు ఆయన జేబులో పెట్టేస్తున్నారు. కొంచెం తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, అవి ఇప్పుడు తెలుసుకుంటారు. ఇంకా మిగతాది కూడా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఉమామహేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే అభివృద్ధి జరిగింది, అభివృద్ధి తారాస్థాయిలోకి చేరుకుంది, దానికి నిదర్శనమే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఏదైతే పోర్టులు కానీ, షిప్పింగ్ హార్బర్లు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఇతర అంశాలు కూడా చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ప్రచారం అవసరం లేదు, ఎవరికి చేరాలో వారికి చేరింది. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను 99% నెరవేర్చాము. మళ్ళీ మరో మేనిఫెస్టోతో రాబోతున్నాం. మళ్ళా దాన్ని కూడా అమలు చేసి ప్రభుత్వం తారస్థాయికి చేరుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వబోతున్నారని చెప్తున్నారు. నమస్కారం.